బరాట్ ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. తెలుగులో ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. తోవా ఈ సినిమాని ఈటీవీ విన్ వాళ్ళు ప్రజెంట్ చేశారనమాట. ఫుల్ కామెడీ ఫిల్మ్ ఇది. ఈ సినిమా మనకి జాన్ 4th నుంచి స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది ఈటీవీ విన్లో. దే దే ప్యార్ దే 2 ఈ సినిమా నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. ఈ మూవీని మల్టిపుల్ ఆడియోలో తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉంచి మనకి జాన్ 9th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మాస్క్ ఈ మూవీని జీ5 క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. జాన్ 9th రావచ్చు అనే ఒక ఎక్స్పెక్టెడ్ డేట్ నడుస్తుంది. ఇది ఎక్స్పెక్టెడ్ మాత్రమే, అఫీషియల్ అయితే కాదు. తస్కారీ ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. ఈ సినిమాని జాన్ 14th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మల్టిపుల్ ఆడియోలో మనకి తెలుగు కూడా అవైలబుల్గా ఉండబోతుంది. ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 2 ఈ సీజన్ 2ని సోనీ లివ్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారనమాట. సీజన్ 1 కూడా వాళ్ళ దగ్గరే ఉంది. జాన్ 9th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మల్టిపుల్ ఆడియోలో మనకి తెలుగు కూడా అవైలబుల్గా అయితే ఉండబోతుంది. గుర్రం పాపిరెడ్డి ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసినట్టుగా మనకి ఏఐ చెప్తుందన్నమాట. అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు, కానీ మోస్ట్లీ అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. తెలుగుగా ఆడియో కూడా యాడ్ చేసి జాన్ 16th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. బాలయ్య బాబు అఖండ 2 ఈ మూవీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. జాన్ 9th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. థియేటర్లో ఎవరైనా చూస్తుంటే ఓకే, బట్ ఓటీటీ కోసం వెయిట్ చేసినట్లయితే మీరు జాన్ 9th నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు.